దాంతో పాటు వచ్చేసి కోమార్బిటీస్, అంటే ప్రీవియస్లీ వాళ్ళకి ఏమైనా రోగాలు ఉన్నాయా, జబ్బులు ఉన్నాయా, అంటే బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటికి మందులు ఎలా ఉన్నాయని అదొకటి చాలా కీలకమైన అంశం. మరొక అంశం వచ్చేసి వాళ్ళ సైకలాజికల్ కండిషన్స్ ఎలాంటి ప్రెషర్ గురవుతున్నారు అనే దాని మీద ఇది ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే నెగిటివ్ పాయింట్, ఇవన్నీ పూర్తిగా నెగిటివ్. కానీ పాజిటివ్ గా మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏంది, పాజిటివ్ గా మనం చూడాల్సింది ఏంటంటే 3 రోజులు కాదు 4 రోజులు అన్నం తినకుండా వాళ్ళు బ్రతకగలుగుతారు. 4 రోజులు కాదు, ఈవెన్ 40 రోజులు తినకుండా బ్రతకగలుగుతారు. అది ప్రాబ్లం లేదు. అట్లీస్ట్ ఒక 3 to 4 days వరకు వాటర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు వాటర్ లోనే ఉన్నారు కాబట్టి అంత తొందరగా డీహైడ్రేట్ రాదు. అయినా కూడా వాళ్ళకు నీళ్ళు అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే, నీళ్లు కావాల్సిందే. ఈ 3 రోజులు 4 రోజుల నుంచి నీళ్లు కాదు కానీ ఇప్పుడు వారం రోజులు అవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇది మేజర్ నెగిటివ్ గా మారిపోతుంటుంది. ఇంకొకటి వచ్చేసి ఉన్న వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఎంత అనే దాన్ని ఇంతవరకు కంపెనీలు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ తెలియజేయలేదు. వాళ్ళకు ఉండే కోమార్బిటీస్ ఇలాంటి ఏమైనా జబ్బులు ఉన్నాయనే దాన్ని కూడా తెలిస్తే మనం ఒక అంచనాకు రావచ్చు, అది కూడా తెలియటం లేదు. అంటే ఇవన్నీ చూసినా కూడా, ఎటు చూసినా కూడా మనకు నెగిటివ్ అనేది చాలా కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఆ బిడ్డలు బ్రతికి రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాము, కోరుకోవాలి కూడా. ఈ రోజు రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అటువైపు గమనిస్తూనే ఉంది. కానీ ఇవన్నీ ఒక అంశాలండి, ఇవన్నీ చాలా సైంటిఫిక్ గా మనం ఆలోచించాల్సిన అంశాలు. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెళ్ళిందా, చేసిందా అనేది ఇది ఒక రాజకీయ ఎత్తుగడే తప్ప, రాజకీయ పబ్బమే తప్పితే ఇది పెద్ద ఉపయోగం ఉంటుంది అనుకోం. ఎవరు కూడా పనిచేసేటప్పుడు ఇది కూలిపోతుందో, ఒక 8 మందో 10 మందో చిక్కుకుంటారో అని ఎవరు పనులు స్టార్ట్ చేయరు, మంచి ఉద్దేశం స్టార్ట్ చేస్తారు. కానీ ఆ మంచి ఉద్దేశము ప్రాపర్ గా జరగకపోతే, ఆ పాపం అనేది ఏళ్ల తరబడి ఉంటే ఈ రోజు ఇతర జీవితాలు కూడా అల్లకల్లోలం అవుతున్న విషయాన్ని ప్రధానంగా నేను ప్రభుత్వాలనే అడుగుతాను. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేయాల్సిన పని మాత్రమే, ప్రతిపక్షాలు చేయాల్సిన పని. జయరాం గారు, మీరు అన్నట్లుగా ఇవి ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో, సేఫ్టీ మెజర్మెంట్స్, ఓకే, అక్కడకున్న 8 మంది పరిస్థితి ఏంటి, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో కూడా ఇప్పటి వరకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. అంటే దీనికి రీజన్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అనుకోవచ్చా? వీళ్ళు సక్రమంగా 7 రోజుల నుంచి వాళ్ళ గురించి కనీసం ఒక డీటెయిల్స్ కూడా లేదు. సో మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఇది వాళ్ళ ఫెయిల్యూర్ గా చూస్తున్నారా ఏంటి? సునీత, దీన్ని మనం ఫెయిల్యూర్ లేకపోతే సక్సెస్ అనే రెండు మనం చెప్పలేము. ఇది ఇప్పుడు 8 మందిని తీసుకురాలేదు ఇన్ టైంలో అంటే ఫెయిల్యూర్ అనేదాన్ని చెప్పలేము. లేదు ఇప్పుడు వీళ్ళేదో ఎరగబడి పని చేస్తున్నారు కదా ఇది సక్సెస్ అని చెప్పలేము. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆ బిడ్డలను మీరు ఏ విధంగా పట్టుకొస్తారో పట్టుకరండి. ఆ పట్టుకొస్తే అది మన విజయంగానే నేను గర్విస్తాను, నేను ఆనందపడతాను. కానీ ఇది మన విజయమో అపజయంలో కానీ ఈ రోజు తెలుసుకోవడానికి కాదు. ఈ రోజు చావు బతుకుల మధ్యలో 8 జీవితాలు, 8 కుటుంబాలు, 8 మంది ఉన్నారన్న విషయాన్ని ప్రభుత్వానికి తెలియాలి. ఈ 8 మంది అనేది ఓన్లీ ఒక 8 నంబర్ మాత్రం కాదు, కుటుంబాలే కాదు, వాళ్ళ ధైర్యం ఈ రోజు రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించింది, ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించింది. అంటే ఈ రోజు 8 మంది కుటుంబాలే కాదు, ఈ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్ట సంబంధించిన విషయాలు ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే ఈ రోజు ప్రతి దాంట్లోపల కమిషన్లు, దోపిడీ, ఈ రోజు విచ్చలవిడిగా దోపిడీ చేసుకుంటూ పోతూ ఉంటే ప్రభుత్వాలు అప్పటి ప్రభుత్వం కానీ ఎప్పుడైనా ప్రభుత్వాలు ఈ రకమైన దోపిడీ చేస్తూ ఉంటేనే ఇది డిలే. ఇంత డిలే గల కారణం ఏంటంటే ఉమ్మడి నల్గొండ, అంటే ఒకప్పటి ఉమ్మడి నల్గొండ దృష్టిలో పెట్టేసుకొని, ఫ్లోరైడ్ దృష్టిలో పెట్టేసుకొని, ఫ్లోరైడ్ బాధితులను దృష్టిలో పెట్టుకొని మంచినీళ్ళు ఇస్తే ఆ జీవితాలు, సాగునీరు, త్రాగునీరు ఇస్తే ఆ జీవితాలకు ఉపయోగకరంగా ఉంటుందనేది ఏకైక ఒక నోబుల్ లక్ష్యంతో చేస్తున్న పని ఇది. కానీ 40 ఏళ్ళు వస్తున్నా కూడా ఆ నోబుల్ లక్ష్యానికి చేరుకోకపోవడం ఈ రోజు సిగ్గుపడాల్సిన విషయం. రాజకీయ పార్టీలు 40 ఏళ్లను దాన్ని తాత్సారం చేసుకుంటూ, డిలే చేసుకుంటూ, అక్కడ పరిస్థితులను డినై చేసుకుంటూ రావటం అనేది ఇది సిగ్గుపడాల్సిన విషయం. అంటే ఇంతటి ఉమ్మడి నల్గొండ జిల్లా లోపల నీరు, తాగునీరు, సాగునీరు చాలా కీలకం. ఆ కీలకమైన విషయం ప్రభుత్వాలకు తెలియదా? 100% తెలుసు. అయినా కూడా ఏముందిలే అనేదాన్ని ఎప్పుడు కూడా లైవ్ లో ఒక ప్రాజెక్ట్ పెట్టేసుకొని ఏటీఎం లాగా దోసుకోవడానికి మాత్రమే పనికొస్తున్నది. ఈ రోజు వాళ్ళు తేడా లేదండి. ఈ రోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం, నేను తెలుగుదేశం పార్టీని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి. ఇది కీలకంగా మొదలైంది, యాక్టివ్ వర్క్ లను మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీలోనే కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీని కూడా మనం అడగాల్సిందే.
ప్రతి ఒక్కరిని అడగాల్సిందే. నాకు కనిపించేది రాజకీయ నాయకులు వాళ్ళ తాత్సారము మోసం కనిపిస్తుంది తప్పితే ఇక్కడ గొప్పతనం ఎక్కడ కనిపించడం లేదు. ఈ రోజు ఎక్కడ గొప్పతనం కనిపిస్తుంది? ఆ డ్రామాలు ఆడటం తప్పితే. అంటే ఈ రోజు వరకు కూడా వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఓన్లీ రాజకీయం మాత్రమే. పాలకులు అదే పనిచేస్తుంది, ప్రతిపక్షంలో అదే పనిచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళ వీరోచితము పాలకులు ఉన్నప్పుడు ఏమైపోయిందండి? అప్పుడు ఒక దోపిడే గుర్తుకొచ్చిందా మీకు? పాలకులకు ఉన్నప్పుడు మీకు దోపిడే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం మాట్లాడుతుంది? అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సునీత గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు పాలకులు రాగానే పని చేయించడం లోపల వీళ్ళకు చేత కావటం లేదా? ఇంత అసమర్థులుగా ఉన్నారా అంటే అది కాదు. వీళ్ళకేందంటే దోపిడీ కావాలి, ఈరోజు దోసుకోవడం కావాలి. అప్పుడు ఇప్పుడు నిరంతరం అదే జరుగుతుంది, అదే జరుగుతుంది కూడా. ఇప్పటికి కూడా ఇంతవరకు ఇంకా బుద్ధి వస్తుందని నేనైతే అనుకోవటం లేదు. కాంగ్రెస్ వర్షన్ కూడా విందామండి. రాయ్ గారు, మొత్తం మీద ఇక్కడ చూస్తుంటే కూడా ఓకే, మీరు గత సంవత్సరంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వాలు ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసారు, మేము మళ్ళీ పట్టాలు ఎక్కిస్తున్నామని మీరు అంటున్నారు. ఓకే, అది మంచి విషయమే. ప్రాజెక్ట్ ని మళ్ళీ పట్టాలు ఎక్కించడం మంచి విషయం అయినప్పటికీ అందరూ మంచి కంటే ఎక్కువగా చెడునే గుర్తుంచుకుంటారు. అండ్ ఈ అంశాలను ఎక్కువగా బీఆర్ఎస్ కూడా లేవనెత్తుతుంది. ఇక్కడ కేవలం మీ తప్పిదం వల్లనే, ఇప్పుడు మీరు తీసుకున్న నిర్లక్ష్య చర్యల వల్లనే ఈ రోజు 8 ప్రాణాలు ఇప్పుడు ఉన్నాయో లేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ప్రాపర్ గా దానికి సంబంధించి ఒక సర్వే కానివ్వండి, దాని గురించి ముందుగా ఒక అనాలిసిస్ కానివ్వండి, ఏ అవగాహన లేకుండా స్టార్ట్ చేసేసారు. అందుకే ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అన్న అంశాలు అయితే వస్తున్నాయి. ఈ 8 మంది ప్రాణాలకు సంబంధించి కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటి, ఏమంటారు? ఇప్పుడు అవగాహన లేకపోవటం కాదండి. ఈ ప్రాజెక్టుని 1978వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు ఒక నిపుణుల కమిటీ వేశారు. ఆ నిపుణుల కమిటీ ఏం చేసిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వమే, వేరే ప్రభుత్వాలు కాదు. ఆ నిపుణుల కమిటీ సొరంగ మార్గం ద్వారా చేయాలని చెప్పేసి, తరలించాలని చెప్పి వాళ్ళు చెప్తే అంజయ్య